వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు పర్టికులర్గా IIIT హైదరాబాద్కి సంబంధించి నేను మాట్లాడతాను. ఆల్రెడీ IIIT హైదరాబాద్కి సంబంధించి చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది. బట్ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను నేను. అంటే జేఈ మెయిన్స్ ఉంటుంది, అట్లాగే సపరేట్గా క్లాస్ 12th మార్క్స్ నుంచి వెళ్ళొచ్చు, అట్లాగే వాళ్ళు సపరేట్గా పెట్టి UGW ఎగ్జామ్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఎంట్రీస్ ఆల్మోస్ట్ 7 వేస్లో మనం IIIT హైదరాబాద్లోకి వెళ్ళొచ్చు. ఈ యొక్క IIIT హైదరాబాద్ యొక్క ప్రత్యేకత ఆల్రెడీ సపరేట్గా నేను చెప్పాను. ఆ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇంకోటి కానీ మొత్తం అన్నింటికి డీటెయిల్గా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ IIIT హైదరాబాద్లోకి ఒలింపియాడ్స్ ద్వారా వెళ్ళి వే ఏదైతే ఉందో దాని గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే దానికి సపరేట్గా నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది. February 14th ఓపెన్ అయింది. సో April 30th లాస్ట్ డేట్ మనకి. సో April 30th లోపు ఇది అప్లై చేయాలి మనకి. సో ఈ ఎంట్రీ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేనికి కూడా సపరేట్గా ఎగ్జామ్ ఉండదు. మిగతా ఎంట్రీస్కి అయితే ప్రతి దానికి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ లేకుండా వెళ్ళి ఏకైక ఎంట్రీ ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూతో ఒలింపియాడ్స్ రూట్ మాత్రమే. బట్ ఈ ఒలింపియాడ్స్ లాస్ట్ 4 ఇయర్స్లో, అంటే ఇంక్లూడింగ్ 2024, ఎవరైతే ఒలింపియాడ్స్ ఆల్రెడీ క్రాక్ చేసి ఉంటారో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు IIIT హైదరాబాద్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బట్ దీంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. జనరల్గా ఇది రీసెర్చ్ యూనివర్సిటీ కాబట్టి IIIT హైదరాబాద్ అనేది వాళ్ళు ఇచ్చే కోర్సెస్లో 4 కోర్సెస్ బీటెక్ ప్లస్ ఎంఎస్ ఇచ్చారు. అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీటెక్ ఈసీఈ కానీ ఈ కాంబినేషన్స్లో ఒక 4 ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది. అంటే న్యాచురల్ సైన్స్ కానీ, లింగ్విస్టిక్ కానీ, లేకపోతే సిఎస్ కానీ, ఈసీఈ కానీ, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కాంబినేషన్. అంటే బీటెక్ 4 years ప్లస్ ఎంఎస్ 1 year 5 years. దీనికి ఈ ఒలింపియాడ్స్, ఎలాంటి ఒలింపియాడ్స్ ఏ లెవెల్ ఆఫ్లో క్రాక్ చేసి ఉంటారో వాళ్ళు ఎలా వెళ్ళగలరు అన్న దాని గురించి నేను మాట్లాడతాను. జనరల్గా మనకు ఒలింపియాడ్స్కి వచ్చేటప్పటికి సైన్స్ ఒలింపియాడ్స్ హోమీ బాబా వాళ్ళు, HPCSC వాళ్ళు కండక్ట్ చేస్తారు. అటామిక్ ఎనర్జీ DST వాళ్ళు ఫండింగ్ చేస్తారు దానికి. అట్లాగే మీకు మొత్తం అంటే సైన్స్ అంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఇవన్నీ కూడా. అట్లా కాకుండా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ వచ్చేటప్పటికి NBHM వాళ్ళు, హయ్యర్ మ్యాథమెటిక్స్, నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా ఫండింగ్ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మీకు ద్వారానే ఉంటుంది. అది కూడా ఫండింగ్ అయితే వాళ్ళే చేస్తారు తప్ప బట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాడీ అయితే డిఫరెంట్ ఉంటుంది. TAFR వాళ్ళు చేస్తారు యాక్చువల్గా. సో మ్యాథమెటిక్స్ ఈజ్ సపరేట్. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే బయాలజీ. అఫ్కోర్స్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ ఉంటుంది. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ దీనికి తీసుకోరు. ఈ రెండు కాకుండా ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ అని ఉంటుంది, IOA అంటాం మనం. ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ అది సపరేట్గా ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ IRACS అని ఉంటుంది, ఆర్గనైజేషన్ గవర్నమెంట్, దాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ కాకుండా ఇంకా వేరే ఒలింపియాడ్ ఉంటుంది. యూరోపియన్ గర్ల్స్ ఒలింపియాడ్ అని, ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి సంబంధించిన ఒక ఒలింపియాడ్ ఉంటుంది. యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అని ఉంటుంది. ఆ ఒలింపియాడ్కి సంబంధించి కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి పున్నం మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అని చెప్పేసి ఒక ఒలింపియాడ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా అది ఇండియాలో కూడా తో పాటు మిగతా కంట్రీస్లో కూడా చేస్తారు. ఈ ఒలింపియాడ్స్ ఎవరైతే లింగ్విస్టిక్స్ కానీ, లేకపోతే PIO కానీ, IOA కానీ, లేకపోతే IPHO కానీ, ICHO కానీ, INMO కానీ, ఈవెన్ IMO కానీ, ఈ ఒలింపియాడ్స్ ఎవరైతే ఉంటారో ఈ 7-8 ఒలింపియాడ్స్ వెళ్ళొచ్చు. కానీ అన్ని ఒలింపియాడ్స్ వాళ్ళు అన్ని కోర్సెస్కి ఎలిజిబిలిటీ రాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ కోర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే CSE డిపార్ట్మెంట్లో సంబంధించిన CSD అంటారు. CND అంటే కంప్యూటర్ సైన్స్ విత్ న్యాచురల్ సైన్సెస్, CNS. అంటే న్యాచురల్ సైన్సెస్ ఎవరికైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి న్యాచురల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ రీసెర్చ్ కంప్యూటర్ సైన్స్ని యూజ్ చేసుకుని, అంటే CS టూల్స్ నేర్చుకుంటారు వాళ్ళు. బట్ దే అప్లై టు ద న్యాచురల్ సైన్సెస్. ఆ కాంబినేషన్లో రావాలి అనుకున్నట్లయితే ఎవరైతే సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఒలింపియాడ్స్ క్యాంప్కి వెళ్తారో, మళ్ళీ క్యాంప్ అంటే గమని అర్థం కాదేమో, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. క్యాంప్ అంటే ఇనీషియల్ రీజనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇట్లా డిఫరెంట్ లేయర్స్లో ఒలింపియాడ్స్ని క్వాలిఫై చేసుకుంటూ వచ్చిన తర్వాత కంట్రీ మొత్తానికి ఒక 35 మంది స్టూడెంట్స్ని తీసుకుంటారు ఒక్కొక్క సబ్జెక్ట్కి. ఆ 35 మంది స్టూడెంట్స్ని ఒక క్యాంప్ అంటారు, అది OCSC క్యాంప్ అంటారు. OCSC క్యాంప్కి సెలెక్ట్ అయితే ఆ క్యాంప్లోకి వస్తారు వాళ్ళు. 9th, 10th, 11th, 12th ఎవరైనా కూడా ఉండొచ్చు. ఆ క్యాంప్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ 35 మంది వాళ్ళని క్యాంపు
నేషనల్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయినటువంటి క్యాంప్ అంటారు వాళ్ళు, ఓసీఎస్సీ క్యాంప్. ఈ 35 మందిలో ఒక 5గురిని సెలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ టీమ్. అంటే మన ఒలింపిక్స్ ఎలాగైతే ఆడతాం మనం స్పోర్ట్స్లో, ఇది కూడా ఒలింపియాడ్స్ అదే వరల్డ్ నుంచి వచ్చింది కాబట్టి ఈ 5గురు టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇండియా తరఫున పార్టిసిపేట్ చేస్తారు. ఒక 140 అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటుంది. మ్యాథ్స్ అయితే 143 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఫిజిక్స్ అయితే 138, అట్లా ఇన్ని కంట్రీస్ పార్టిసిపేట్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అంటే క్యాంప్ సెలక్షన్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. మీరు టీంకే సెలెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. టీం సెలెక్ట్ అయితే ఒక రకమైన ఆపర్చునిటీ. 35 మంది ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి నేషనల్ క్యాంప్ ఏదైతే ఉంటుందో, ఓసీఎస్సీ క్యాంప్ ఏదైతే ఉంటుందో ఆ క్యాంప్కి సెలెక్ట్ అయితే అదొక పద్ధతి. ఇప్పుడు IIIT హైదరాబాద్లో ఈ C&D ఏదైతే మీకు ఉందో న్యాచురల్ సైన్సెస్ కింద జనరల్గా మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ ఒలింపియాడ్లో క్యాంప్కి వెళ్తే సరిపోతుంది. ఎవరైతే క్యాంప్కి వెళ్ళారో వాళ్ళు అప్లై చేయొచ్చు డైరెక్ట్గా. ఎవరైతే ఆల్రెడీ 11th చదువుతున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంతకుముందు చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో ఇది దృష్టిలో పెట్టుకుని ఈ ఎగ్జామ్స్ అప్లై చేసి మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అట్లాగే CLD ఉంటుంది, లింగ్విస్టిక్స్ అంటే మామూలు మన లాంగ్వేజ్లు కాదండి, సాంస్క్రిట్ తెలుగు కాదు, కంప్యూటర్ లాంగ్వేజెస్ అవి, NLP LLM అట్లా డిఫరెంట్. అది ఈ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటుందో మీకు CLD ఏదైతే ఉంటుందో ఇది జనరల్గా మ్యాథమెటిక్స్ అదే IOE కానీ లింగ్విస్టిక్స్ కాబట్టి లింగ్విస్టిక్ ఒలింపియాడ్స్ అంటారు. ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్ ఒలింపియాడ్ అంటారు, IOL అంటారు దానికి సపరేట్ ఒలింపియాడ్ కూడా ఉంది మనకి. IOL కానీ లేకపోతేనేమో ఇంతకుముందు చెప్పినట్టుగా PLO అని ఉంటుంది ఒలింపియాడ్, అది కూడా లింగ్విస్టిక్ ఒలింపియాడ్. ఈ 2 ఒలింపియాడ్స్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు జనరల్గా లింగ్విస్టిక్స్ సంబంధించినటువంటిది కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే మిషన్ లెర్నింగ్, ఎవరైతే మిషన్ లెర్నింగ్ అంటే ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అనమాట. లాంగ్వేజెస్ అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ని మిషన్ అర్థం చేసుకుని మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో వెనక్కి చెప్పడం, అందు గురించి అది లాంగ్వేజ్ అన్న పదం వస్తుంది. లాంగ్వేజ్ అంటే మళ్ళీ మీరు దాన్ని వేరే రకమైన అర్థం చేసుకోవద్దు. ఇది కాకుండా మూడోది వచ్చి కంప్యూటర్ సైన్స్తో కాంబినేషను విత్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ MS కంప్యూటర్ సైన్స్. దీనికి వచ్చేటప్పటికి మ్యాథ్స్ అయినా పర్లా IOI ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్లో క్యాంప్కి సెలెక్ట్ అయితే సరిపోతుంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ప్లస్ ఎలక్ట్రానిక్స్ MS. ఈ రీసెర్చ్ కూడా జనరల్గా మీకు మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉంటారో మ్యాథమెటిక్స్ ఒకటే తీసుకుంటారు, దీనికి ఇన్ఫర్మాటిక్స్ అక్కలేదు. కంప్యూటర్ సైన్స్కి అయితే ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ ఆర్ మ్యాథ్స్. ECE డిపార్ట్మెంట్కి అప్లై చేయాలంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది 4 రకాల కోర్సులు. ఇట్స్ 5 years MS కోర్స్, బీటెక్ ప్లస్ CS. ఈ 4 కాకుండా ఇంకో 2 బీటెక్ కోర్సులు ఉంటాయి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ ECE. ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి OCSC క్యాంప్కి సెలెక్ట్ అయిన వాళ్ళు తీసుకోరు. నేషనల్ టీం అంటారు చూసారా, 5 members టీం ఏదైతే ఉంటుందో ఆ టీము ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు జనరల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి అటు కంప్యూటర్స్ IOAలో కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే మ్యాథమెటిక్స్లో కానీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్లో కూడా అంతే, మీకు ఎలక్ట్రానిక్స్లో సైన్స్ నుంచి కూడా వెళ్ళి సరిపోతుంది. కంప్యూటర్ సైన్స్కి అయితే సైన్స్ అక్కర్లా, బట్ ఎలక్ట్రానిక్స్కి అయితే సైన్స్ నుంచి కానీ మ్యాథ్స్ నుంచి కానీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వెళ్ళొచ్చు. అదే కంప్యూటర్ సైన్స్ అయితే ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ కానీ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ తీసుకుంటారు. ఈసీకి వచ్చేటప్పటికి సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు, బట్ ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయి ఉండాలి. 5 పీపుల్లో 4 MS ప్రోగ్రామ్స్కి ఇండియన్ టీమ్కి అక్కర్లా, ఓన్లీ OCSC క్యాంప్కి సరిపోతుంది. ఈ 2 బీటెక్ ప్రోగ్రామ్స్ మాత్రం ఇండియన్ టీం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి 30th April ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ జనరల్గా June 11, 12 ఆన్లైన్లో చేస్తారు. ఇంటర్వ్యూ అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 45 minutes చేస్తారు వాడు. ఎవరైతే ఆల్రెడీ JEE మెయిన్స్ కొంచెం బెటర్గా స్కోర్స్ వచ్చి IIIT అవసరం లేదు అనుకున్నా కూడా మీరు అప్లై చేయండి, ఎందుకంటే దట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది జనరల్గా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఓరియంటేషన్లో ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అట్లాగే ఈ క్యాంపు ఎవరైతే సెలెక్ట్ అవుతారో నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే వీడియోలో కూడా, ISI వీడియోలో చెప్పాను, CMI వీడియో కూడా నేను రీసెంట్గా చేశాను. ఈ 2 వీడియోల్లో కూడా ఎవరైతే మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ ఒలింపియాడ్లో క్యాంప్కి సెలెక్ట్ అవుతారో OCSC క్యాంప్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఎగ్జామ్ డైరెక్ట్ ఎంట్రీ. మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కానీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ CMI అయితే, అలాగే ISI అయితే డైరెక్ట్గా BStat కానీ లేకపోతే BSDS కానీ లేకపోతే BMaths కానీ డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు వితౌట్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇంకా వేరే IITsలో కూడా ఉన్నాయి, నేను సపరేట్గా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో లాస్ట్ డేట్ వచ్చి 30th April. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.